అందరూ నమస్కారం అండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గుర్తున్నాడు కదా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలియజేశాడండి. ఎందుకు నిరసన తెలియజేశాడు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ చేత జగన్మోహన్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని, వాళ్ళ పిల్లల్ని ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద కేసులు పడ్డాయి. ఈ రోజు ఆ కేసుల కోసం లాయర్లను అడుగుతుంటే అసలుకి మా పార్టీకి నీకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ ఆఫీస్కి రావద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. మరోపక్క ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, వాడు ఒక క్రిమినల్, వాడొక రౌడీ షీటర్, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీరు నన్ను నా చేత బూతులు మాట్లాడించేటప్పుడు, నా చేత తిట్టించేటప్పుడు నేను రౌడీ షీటర్ని, లేకపోతే నేను రౌడీ అని మీకు తెలియదా? మీరు ఆ రోజు నన్ను వాడుకొని ఈరోజు వదిలేస్తారా? ఇది ఎక్కడ అన్యాయము? వెంటనే మీరు నాకు క్షమాపణ చెప్పాలి అని రోడ్డు మీద బెటాయించి అతను మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ బోరుగడ్డ నీళ్ళు ఏమని మాట్లాడేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పరా? సజ్జలు ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటి నువ్వు పార్టీకి ఉన్న పెద్ద సెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ మూతి ఇచ్చి విన్నారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంట? వాటర్ బాటిల్ చేతిలో పెట్టి, ఇంకో చేతిలో కాఫీ పెట్టి, నువ్వు మా పార్టీకి చాలా చాలా మంచిది, అంటే ఎసెట్టు, నువ్వు మా పార్టీకి ఎసెట్టు, నీవు ఇలాంటి మా పార్టీలో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే కదా మనం గతం నుంచి కూడా చెప్తున్నాం, గతంలో కూడా చెప్తున్నాం. ఈడు వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు తిట్టమంటేనే వీడు తిడుతున్నాడు, లేకుంటే వీడికి అంత సీన్ లేదు అని మనం గతం నుంచి చెప్తున్నాం. ఈరోజు వాడే బయట పెట్టాడు. నా వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. నన్ను ఎంకరేజ్ చేశారు, నా చేత తిట్టించారు, ఈరోజు నన్ను పట్టించుకోలేదు అని చెప్పి వాడే మాట్లాడుతున్నాడు. నా వినండి. ఇంకా చేతులకు ఇచ్చినాడు. మన 20 రోజుల నాడు బిజినెస్ చల్లబాబు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ పెడతామా లేదు, నువ్వు రామ్మా అంటే ఎవరినైనా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ పెట్టలే, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమా అంటే నా వాదకు వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్, నాకు ఎవరు ఆపడు, ఏడు ఆపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషి రాజశేఖర్ కుటుంబానికి. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చి ఆయన రూమ్ లోంచి, ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయేస్తా అంటే కనపడదాము చెన్నాలు ఏంటైతే అన్నం కూడా తినలేండి. నా పొద్దుకి అన్నం తినడానికి ఏదో పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాను అడిగిన, నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నా సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విషయం వద్దామని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇక మైండ్ పోయిందా అనుకున్నా, ఇక మైండ్ దొబ్బిందా అనుకున్నా. నేను అన్నా నేనే నా బోర్గాడు అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలేదులే, అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ వచ్చి వచ్చింది, నువ్వు అడుగుండి పడతా అంటానే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 4 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచాడు. ఎవరినో రానియద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ లో నీకు 20 నుంచి రావద్దని చెప్పి, అది మ్యాటర్, నీకు పడలేమని చెప్పిండు. అది మ్యాటర్. అసలు నీకు మాకు పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ ఆఫీస్లో రావద్దు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడంట. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, వైసీపీ కార్యకర్తలకి ఇది ఒక ఉదాహరణ, బోరుగడ్డ ఒక ఉదాహరణ మీ అందరికీ. జగన్మోహన్ రెడ్డి మాకేదో సపోర్ట్ చేస్తాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే, ఈరోజు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఎలాగ అయ్యిందో రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈరోజు తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అంత దీనస్థితిలో ఉన్నాడు. దానికి కారణం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వీడి చేత తిట్టించారు, వీడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఈరోజు బాధపడుతున్నది ఎవరు? ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నది ఎవరు? ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నది ఎవరు? రోడ్డును పడ్డది ఎవరు? వీడే కదా. తిట్టించిన వాళ్ళు బాగానే ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు. తిట్టినోడి పరిస్థితి ఈరోజు ఎలా ఉందో చూడండి. వీడిని ఉదాహరణ తీసుకోండి.
మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఉద్ధరించడండి. వైసీపీ కార్యకర్తలారా మిమ్మల్ని ఉద్ధరించడు. వాడుకోవటం వదిలేయటం జగన్మోహన్ రెడ్డి నైజం. వాడుకొని వదిలేస్తాడు. తల్లిని చెల్లిని బయటికి గెంటేసినవాడు, వాడుకొని వదిలేసిన వాడు నువ్వెంత, నేనెంత, లేకుంటే ఇంకొకరు ఎంత చెప్ప జగన్మోహన్ రెడ్డికి. తల్లి చెల్లి కంటే మీరు గొప్ప వాళ్ళు ఏంట్రా? తల్లి చెల్లి కంటే గొప్ప వాళ్ళ మీరా? తల్లి చెల్లి కంటే మీరు ఎక్కువ కాదు కదా. తల్లి చెల్లినే గెంటేసిన వాడు మిమ్మల్ని గెంటీరని గ్యారంటీ ఏముంది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకొని పోస్టులు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి మా వెనకాల ఉన్నాడు, కొండ ఉంది, పెద్ద బండ ఉంది అని చెప్పేసి రెచ్చిపోతే ఇదిగో బోరుగడ్డ నీళ్ళలాగా రోడ్డు మీదకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.